ఎలా ఉన్నారు వద్దు? నమస్కారం వద్దు. నాకు ఏం కావాలరా నీకు? యశ్రేఖకి లవ్ స్టోరీ ఏమైనా ఉందా? కానీ నిజం చెప్పాలి, అబద్ధం మట్టి చెప్పాలి. మా భావనలో వచ్చేసాను. ఇలా కొంచెం కనెక్ట్ అయ్యి మూవ్ అవుతుడని టైంలో ఇంకొక అమ్మాయి వచ్చింది. మీ బావ తప్పు కాదు అది, అమ్మాయి తప్పే. అమ్మాయి తప్పే, అమ్మాయిలదే తప్పు. తనే నా బెస్ట్ అని చెప్పుకుంటా. బెస్ట్ కి ఫుల్ ఫామ్ చెప్తారా? ఫ్రెండ్స్ ఇస్ మోర్ బెనిఫిట్స్. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాం, మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళా, పర్సనల్ అసిస్టెంట్గా వెళ్ళాను. సో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పుడు మేము ముందు నిల్చున్నాం. మీకు ఏ టైంలో ఈ ఫీలింగ్స్ వచ్చినాయి, నేను ఈ వ్యక్తిని కాదు, ఈ బాడీ నాది కాదు? నాకు నా 5th క్లాస్లో అలా ఫీలింగ్ వచ్చింది. నేను అమ్మాయిని, టాబ్లెట్స్ ఇచ్చుకోవాలి, ఫుడ్ పెట్టుకోవాలి టైం పైన. సో ట్రైబల్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఎవ్వరూ లేరు, ఒక్క అమ్మాయి మాత్రమే నాకు కింద చేస్తుంది. ఆ టైంలో మా మమ్మీ డాడీ కూడా లేరు. చచ్చిపోతానేమోనని లో అయిపోయాను. ఫిక్స్ అయిపోయాను ఇంకా బ్లైండ్గా. ఇంక నేను మా ఇంటికి తిరిగి వెళ్ళనేమో, మా మమ్మీ డాడీని చూడనేమో, ఇంకా అయిపోయింది. ఇంకా నా లైఫ్ ఇక్కడితో క్లోజ్. అందరూ వస్తున్నారు, వాడికి భయం చెప్పట్లేదా, వాడిని కొట్టండి, వాడిని తిట్టండి, వీడిని హాస్పిటల్లో తిప్పండి, ప్రతి ఒక్కరు నా పైనే. ప్రతిదానికి ట్రాన్స్ ట్రాన్స్ ట్రాన్స్. నువ్వు ట్రాన్స్ అన్నావు, నేను రిజెక్ట్ చేశాను. నువ్వు ట్రాన్స్ అన్నా, నేను రిజెక్ట్ చేశాను.